నమో నమః నమస్కారం అందరికీ స్వాగతం. ఈ తరగతుల పేరు విబుధవాణి విలాసః. ఇది 4వ శ్రేణి కక్ష మన సిరీస్ లో. దీనిలో విషయం ఏముంటుందంటే సరళ వాంగ్మయం ఉంటుంది. తురియ శ్రేణి విద్యార్థుల కోసం అంటే ప్రాథమిక జ్ఞానం చాలు, సంస్కృత ప్రాథమిక జ్ఞానం అంటే దీనికి రావచ్చు. ప్రార్థన చేసి మొదలు పెడదాం. यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तम्हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। संस्कृते ह्यनुरक्ताश्च शिक्षणाय प्रवर्तिताः स्वागतं विबुधा वाणी विलासे पुनः पुनः विबुधा वाणी विलास దీని తరగతి పేరు. संस्कृतेन हि संस्कारः संस्कृतिश्च विवर्धते कटिबद्धा भवे मात्र रक्षणाय च संस्कृते. సంస్కృతి రక్షణ కోసం మాత్రమే ఈ తరగతులు ఉద్దేశింపబడినవి. వీటిల్లో సంస్కార వర్ధనం వీటి ద్వారా జరగాలి అన్న ఒక అభిలాష, ఒక తీవ్రమైన ఆకాంక్ష నాలో ఉన్నవి. ఎంతవరకు విజయవంతమవుతుందో నాకు తెలియదు, కానీ ప్రయత్నం చేయటం మనిషి చేతిలో ఉంది అని గీతామాత చెప్తుంది. కర్మణి ఏవ అధికారస్తే, చాలు తండ్రి, కనీసం కర్మలో అధికారం ఉంది. ఆ తర్వాత మన్మన భవమద్భక్త మధ్యాజీ మాం నమస్కురు. ఆ తర్వాత అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ అన్నాడు. మదర్థం అపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. నాకు ఈ వాక్యాలు చాలా ప్రేరణదాయకమైనవి. మనిషి ఏమీ చేయలేడు, నిస్సత్తువ, అతనికి ఏమీ శక్తి ఇవ్వబడలేదు అని అంటారు, కానీ నేను ఆ మాట నమ్మను. మనిషి చేయగలిగినంత చేస్తాడు. ఎంతలో స్వతంత్రం ఉన్నాడో అంతలో స్వతంత్రుడే. అంతవరకన్నా ఉపయోగించుకుందాము పూర్తిగా అన్న ఒక ఉద్దేశంతో నా వంతు ప్రయత్నం లోకం కోసము. ఈ ప్రయత్నం అంతా పరమేశ్వరార్పణము. నాకు విద్య నేర్పిన గురువులకి, నాకు చదువు చెప్పిన మా టీచర్లకి, నన్ను ప్రేరేపించిన మా అమ్మా నాన్నలకి, అందరికీ కూడా ఈ ప్రయత్నాలు సమర్పిస్తున్నాను. ఈ తరగతులలో సరళ వాంగ్మయం గురించి నేను చెప్తాను అన్నాను. సరళ వాంగ్మయం అంటే ఏంటి, అసలు వాంగ్మయం అంటే ఏంటో మొదలు చూద్దాం. కవి చేసేది కవి కర్మ కావ్యం అంటారు. ఒక కవి రాస్తే అది కావ్యం అవుతుంది. కవి ఎవడు అంటే క్రాంతదర్శి కవి అని ఒక మాట ఉంది. అంటే మన మామూలు సామాన్యుల కంటే కాస్త ఎక్కువగా చూసి ఎక్కువగా భావాన్ని పొందగలిగిన వాడు కవి. అతడు రాసేది రచనాత్మకమైంది లేదా సృజనాత్మకమైంది వాంగ్మయం అవుతుంది. అందులో క్రియేటివ్ లిటరేచర్ అంటారు ఇంగ్లీష్లో. దాంట్లో ఉపదేశకత, ఆనంద, ఈ రెండు ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అంటే నీతి బోధ ఉంటుంది, ఆనందం, సంతోషం కలుగుతుంది వాటిని మనం చదివినప్పుడు, వాటి ప్రయోజనం. వీటి ముఖ్య విభాగం, ఈ వాంగ్మయం అంతని మనం ముఖ్యంగా విభజన చేస్తే 3 విధాలుగా విభాగం చేయొచ్చు. ఒకటి పద్యం, ఇది శ్లోకాలలో, పద్యాలలో అంటే వృత్తాలలో ఉంటుంది. శ్లోకం అంటే శ్లోకం అనుష్టుప్ మాత్రమే కాదు, ఒక వృత్తము, ఛందస్సు అని అర్థం. వాక్యబంధం ఉంటుంది, అంటే మన గద్యమయమైన దాంట్లో వాక్యాలు ఉంటాయి అన్నమాట. ఓకే. ఆ తర్వాత చంపు, ఈ రెండిటి సమ్మేళనం. గద్యం అంటే వాక్యము, అందులో పద్యం ఉండదు. పాదాలు, వృత్తాలు, గణాలు, లయలు అవన్నీ ఉండవు దాంట్లో. అయితే దండకాలని కొన్ని ఉంటాయి, అది గద్యం అయినప్పటికీ కూడా అది లయబద్ధమైన గద్యం అవుతుంది, అది వేరు. తర్వాత చెంపు అంటే రెండింటి సమ్మేళనం. అయితే ఒకటి ఆలోచిస్తే, కవులు కాళిదాసాదులు గొప్పవాళ్ళు అయ్యారు, కాదంబరి ఎంతో గొప్ప పేరు సంపాదించుకుంది. ఇవన్నీ కూడా చాలా ప్రౌఢమైన కావ్యాలు. వాటి అధ్యయనం కోసం మనం సుపర్వాణవాణి విలాస పెట్టుకున్నాము. వాటిని రాయటమే సులువు, సరళంగా రాయటం నేను ప్రయత్నించాను. ఒకసారి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, దాంట్లో పంచతంత్ర కథలని
చాలా సరళమైన భాషలో చిన్న పిల్లల కోసం రాయి అన్నారు. నేను వాడే ఎంతటి పదమైనా కూడా అది కఠినంగానే ఉంటుంది. తర్వాత రివ్యూకెళ్ళినప్పుడల్లా, అయ్యో! ఈ పదం పిల్లలకు అర్థం కాదు కదమ్మా! దాని బదులు ఇది వాడు అని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు నాకు తెలిసింది సరళంగా రాయటం ఎంత కష్టం అనేది. అయినప్పటికీ కూడా మన దగ్గర అన్ని రకాల రచయితలు, అన్ని రకాల కవులు ఉంటారు. కొంతమంది ప్రౌఢమైన కావ్యాలు రాస్తే, కొంతమంది మన కోసం మనలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎంతో గొప్ప పండితులు అయినప్పటికీ సరళమైన కొన్ని కావ్యాలను వాళ్ళు రచించారు. సరళ వాంగ్మయం యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, వీటిల్లో కఠిన పదాలు ఉండవు. ఈ కావ్యాలలో కావ్యమే, కావ్యత్వం ఉంటుంది, కానీ కఠిన పదాలు ఉండవు దాంట్లో. తర్వాత వీటి పరిమాణం చిన్నగా ఉంటుంది, మరి దీర్ఘంగా సుదీర్ఘంగా పెద్ద పెద్దగా ఇంత ఉండవు, అవి చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి. తర్వాత శబ్దాలు కూడా చిన్న చిన్న శబ్దాలు వాడతాయి, అంటే అర్థంలో కాఠిన్యం లేకపోవడం ఒకటి, వాటి పరిమాణం కూడా అంటే వాటి సైజు కూడా చిన్నగా ఉంటుంది. తర్వాత ప్రారంభిక విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ వాంగ్మయాన్ని రచిస్తారు కాబట్టి ఇవి చాలా సులభంగా ఉంటాయి. వాటిలో దీర్ఘ సమాసాలు, కఠినమైన పదబంధాలు, గొప్ప గొప్ప గ్రామాటికల్ ఫార్మ్స్ అవన్నీ ఉండవు. దానివల్ల మనకు అధ్యయనానికి చాలా సుకరంగా ఉంటాయి. అంటే అప్పుడే కాస్త విభక్తులు, తింగంతాలు, సుబంతాలు నేర్చుకొని వచ్చిన వాళ్ళకి కాస్త అవయవం అంటే ఏంటో తెలుసు, ఒక సంస్కృత వాక్యాన్ని, బేసిక్ వాక్యాన్ని రాయగలిగిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పాఠాలను సులభంగా విని అర్థం చేసుకోవచ్చు. ఈ భాగంగా ఈ సరళ వాంగ్మయ పాఠమాలలో భాగంగా మొదటి టెక్స్ట్ ఏది ఎంచుకోవాలి అని అంటే, ఒకటి ఏదన్నా కంప్లీట్ వర్క్ పూర్తిగా ఉన్నది, పూర్ణంగా ఉన్నది తీసుకుందామా అని అనుకొని, కాదు మొదలు ముక్తకాలు తీసుకుందాము అంటే వేటికవే తీసుకుందాము అని అనుకొని, సుభాషితాల కంటే గొప్ప సబ్జెక్ట్ ఇంకొకటి ఉండదు అనిపించి దీన్ని ఎంచుకున్నాను. సో మొట్టమొదటి మనము సుభాషితం యొక్క నిర్వచనం ఏంటో చూద్దాం. డెఫినిషన్ ఆఫ్ సుభాషితం. సుభాషితం అంటే శబ్దకల్ప ధ్రువం ప్రకారము సుందర కథితం, అంటే చాలా చక్కగా చెప్పబడింది, అందమైన వాక్కు, అందమైన పలుకు. ఓకే, సుందర వాక్య విశిష్టంలో ఇది 3 లింగాలలోనూ ఉంటుంది. మంచి వాక్యము, ఓకే, మంచి వాక్యం అంటే చాలా చక్కగా చెప్పారండి ఈ మాట అని అంటే, రాముడు అంటాడు కదా, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనగానే ఆహా ఎంత చక్కటి భావన, కన్న తల్లి పుట్టిన నేల వాడు చాలా గొప్పవి, అంతకంటే గొప్ప మాట ఇంకోటి ఉండదు. అట్లా సుష్టు భాషితం చక్కగా చెప్పింది. ఇంకొకటి సువాక్యంలో మాత్రం మూడు లింగాల్లో కాదు, అది క్లీబంలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం దానికి వస్తున్నాం. అంటే సామాన్యంగా బాగా పలికింది సుభాషితం, అది ఆ పదం యొక్క అర్థం. కానీ ఇప్పుడు ఈ సువాక్యం అంటున్నాడు కదా, ఇవేంటంటే ఇవి ఒక పారిభాషికమైన పదం. ఈ సుభాషితం అనేది ఏదన్నా నేను గొప్పగా మాట్లాడంగానే చాలా బాగా మాట్లాడారండి అంటే అది వేరు. నేను ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి మనోరథై అనంటే, ఓ ఇదొక సుభాషితం చెప్పారు ఈమె అని ఏదైతే మీరు అనుకుంటారో ఆ సుభాషితం ఇది అనమాట. అది 3 లింగాల్లో ఉండదు, అది క్లీబంలో కేవలం నపుంసక లింగంలో మాత్రమే ఉంటుంది. వీటి ఉద్భవం ఎక్కడ ఉంటుంది, సుభాషితాలు ఎక్కడ ఉద్భవిస్తాయి అంటే, ఎక్కడ వీటి జన్మిస్తాయి అంటే, ముఖ్యంగా కావ్య నాటకాదుల్లో, సాహిత్య కృతుల్లో, ఇంకేదన్నా వాటిలో. అంటే శాస్త్ర వాంగ్మయంలో ఉండవు సుభాషితాలు ఎక్కువగా. శాస్త్ర వాంగ్మయాలు, న్యాయ దర్శనాలు, మీమాంసలు, వేదాంతాల్లో సుభాషితాలు ఉండవు. ఎక్కువగా కావ్య నాటకాలు, సాహిత్య కృతుల్లో ఉంటాయి. ముఖ్యంగా రెండో సోర్సు పురాణేతిహాసాల్లో అక్కడక్కడ ఉంటాయి. రామాయణంలో మంచి మంచి సుభాషితాలు ఉన్నాయి. శోకం వల్ల అన్ని నశిస్తాయి అని, తర్వాత బతికుంటే ఎన్నో మంచివి సాధించవచ్చు అని హనుమంతుడు అంటాడు. అట్లాంటివి చాలా మంచి మంచి సుభాషితాలు మహాభారతంలోను, రామాయణంలోను కోకొలు. ఎందుకంటే బృహత్ గ్రంథాలు కాబట్టి వాటి నిండా మంచి సుభాషితాలు ఉన్నాయి. తర్వాత చాటు పద్యాలు అంటారు, అంటే వీటికి సోర్స్ ఉండదు. ఎవరో ఒక కవి, ఇప్పుడు మన తిరుపతి వెంకట కవులు మంచి మంచి అవధానాలు చేసేవాళ్ళు, అట్లా పుట్టుకొస్తాయి చాటువులు, కానీ అవి చాలా ప్రసిద్ధం అవుతాయి. అవి మనం నిజంగా ఏ కాళిదాసులో చెప్పారేమో అనుకుంటాం, ఆ విధంగా కూడా పేరు తెచ్చుకున్నవి ఉంటాయి. తర్వాత ఉత్తమ కవులు, చింతన పరులు ఉంటారు కదా, ఉత్తమ కవులు క్రియేట్ చేసేవి కొన్ని ఉంటాయి. చింతన పరులు అంటే కాస్త థింకర్స్ అంటాం కదా మనం, వాళ్ళు ఏదన్నా పలుకు పలికితే అది కూడా లోక ప్రసిద్ధం అయిపోతుంది. ఇప్పుడు మన తెలుగు నాట మనం చెప్పుకుంటే బాపు వాళ్ళు ఇట్లా పలికారు, వాళ్ళెవరు
ఈ నటంగుటి ప్రకాశం పంతులు ఈ విధంగా పలికాడు, లేకపోతే శ్రీశ్రీ ఇట్లా అన్నాడు. ఎవరికి ఇష్టమైన వాళ్ళని వాళ్ళు తీసుకొని వాళ్ళు అన్న మాటల్లో ఒక్కోసారి కొన్ని సినిమాల్లోంచి కొన్ని డైలాగ్స్ తీసుకొని ఇవి చాలా బాగున్నాయి అని చెప్తూ ఉంటారు కదా, ఆ రకంగా అన్నమాట. అవి జన బాహుళ్యంలోకి వెళ్ళిపోతాయి. ప్రవాహశీలత వచ్చేస్తుంది. వాటిని కూడా ఒక నానుడిలాగా చెప్పుకోవటం మనం మొదలు పెడతాం. వివేకశీలులు వాళ్ళు వాటిని క్రియేట్ చేస్తారు. సరే, ఇప్పుడు వాటి మహత్తులోకి వద్దాం. సుభాషితం యొక్క మహత్వం ఏంటి అంటే, దీంట్లో ఫస్ట్ పాయింట్ ఉపదేశం ఉంటుంది. ఉపదేశం అంటే నీతి బోధ. ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, రెండు ఉంటాయి సుభాషితాలు చెప్పేవి. ఓకే, ఈ విధంగా ఉండాలి అని చెప్పే సుభాషితాలు, ఈ విధంగా ఉండదు. తర్వాత ఇవి మార్గదర్శనం బాగా చేస్తాయి. ఈ విధంగా ఈ మార్గంలో ఇది వెళ్ళవలసిన మార్గము, ఇది వెళ్ళవలసిన మార్గం కాదు అని మంచి క్లారిటీ తోటి అవి చెప్తాయి. అదైన తర్వాత వీటి విధానం భలే ప్రశస్తంగా ఉంటుంది. ప్రశస్తం అంటే చాలా విశిష్టంగా, స్పెషల్ గా ఉంటుంది. ఎట్లా అంటే ఇవి మంచి స్టేట్మెంట్స్, మంచి వాక్యాలు, ఎట్లా వాటితో ఒక ఉదాహరణ కూడా కూడి ఉంటుంది. ఇప్పుడు ఇదే తీసుకుంటే, ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. ఓకే, ఎక్కువగా అర్థాంతర న్యాసం అంటారు ఈ అలంకారాన్ని. అంటే ఉద్యమం ద్వారా మాత్రమే కార్యాలు సిద్ధిస్తాయి, పొడుకుని ఉన్న సింహంలో నోట్లోకి జింకలు పోవు కదా అంటారు. అంటే సింహం లేచి వేటాడాలి, జింక దాని నోటికి రావాలి, అందాలి అంటే సింహం కష్టపడాలి. అది అక్కడ ఉదాహరణ. మనకి మొదటి వాక్యం అర్థమైనా కాకపోయినా రెండో వాక్యం అర్థం అవుతుంది. దాన్ని అర్థాంతరన్యాసం అంటారు. సో ఆ విధంగా ఉదాహరణలు, చక్కటి ఉదాహరణలు వస్తాయన్నమాట దీంట్లో. దాని తర్వాత మంచి స్ఫుటమైన అభివ్యక్తి, అంటే చాలా స్పష్టంగా చెప్తారు. ఇంకెటువంటి అందులో రెండు అర్థాలు వచ్చేవి, అందులో వ్యంగ్యాలు, లేకపోతే కొంచెం కష్టపడితే గాని అర్థం బయటికి రానివి, మతించాల్సినవి అట్లాంటివి ఉండవు. దాంట్లో చాలా స్ట్రెయిట్ వాక్యాలు ఉంటాయి. ఉంటే సౌందర్యం కోసం కొద్దిగా ఉంటే ఉండొచ్చు, కానీ అదే ఎలిమెంట్ కోసం సుభాషితాలు ఉండవు. అయిన తర్వాత వాటిల్లో ధర్మ అవబోధ, నీతి దర్శనము, విజ్ఞానము, వ్యవహారం కోసం పనికొచ్చే విషయాలన్నీ దాంట్లో ఉంటాయి. ధర్మం లేని భారతీయ విలువలు లేని సాహిత్యం భారతీయులది లేదు. ప్రాచీనంలో వెళ్ళినా పొద్దుంటే, ఇవన్నీ ఆధునికమైన వాటి గురించి నేను మాట్లాడట్లేదు. ప్రాచీనమైన వాటన్నిటికీ కూడా ధర్మం అనేది ఒక బేసిస్ గా ఉండేది. వాళ్ళ ఆలోచనకి కానీ, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ, వాళ్ళు ఏం రాయాలన్నా, ఒక హీరోయిన్ గురించి రాయాలన్నా, ఒక ప్రేమ సన్నివేశం రాసినా, ఒక యుద్ధ సన్నివేశం రాసినా నీతి తప్పకుండా రాసేవాళ్ళు, ధర్మం తప్పకుండా వాళ్ళ హీరోలు, వాళ్ళ హీరోయిన్లు ఉండేవాళ్ళు. ఇది చాలా ముఖ్య విషయం. కాబట్టి ఆయా సన్నివేశాల్లో ఇప్పుడు ఒక ఏదన్నా ఒక కథ తీసుకుందాం, దాంట్లో ఒక నీతి చెప్తూ అర్జునుడు అట్లా కూడా తీసుకోవచ్చు మనము. అర్జునుడికి చెప్తూ కృష్ణుడు ఎన్నో మంచి మంచి విషయాలు ఆయనకి చెప్తూ ఉంటాడు. అట్లాగే లక్ష్మణుడు రాముడిని సముదాయిస్తూ ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఉంటాడు. నాయన నువ్వు దుఃఖపడద్దు అన్నయ్య, నువ్వు దుఃఖపడితే నేనేమైపోతాను, అందరూ ఏమైపోతారు, ధైర్యంగా ఉండు అని అతనికి చెప్తూ ఉంటాడు. సో ఆ విధంగా ధర్మావబోధ, నీతి దర్శనము, మంచి విజ్ఞానం కూడా సుభాషితాలు. అందుకనే ఈ పాఠం అంటే ఈ మొత్తం పాఠమాలలో మొదటి పాఠ్యాంశంగా ఎంచుకున్న ఈ భాగానికి సుభాషిత విజ్ఞానము అని మనం పేరు పెట్టుకున్నాం. అంటే ద సైన్స్ ఆఫ్ సుభాషిత. ఓకే, అదైన తర్వాత ఇంత గొప్పపాటి సుభాషితాలకు వైశిష్ట్యం తెలుసుకున్నాం. అంటే దాని విశేషాలు ఏంటి, మహత్తు వేరు, విశేషాలు వేరు. ఇప్పుడు మనం విశేషాల్లోకి వస్తున్నాం. సుభాషితాలు దేన్ని చెప్పినా స్పష్టంగా చెప్తాయి. నేను చెప్పా కదా, రెండు అర్థాలు, వ్యంగ్యార్థాలు, కొంచెం డిగ్గింగ్ డీప్ అంటారు, అట్లాంటివి ఏమి ఉండవు. దాంట్లో మంచి స్పష్టంగా, స్ఫుటంగా ఉంటాయి వాటి అభివ్యక్తి. తర్వాత పూర్ణంగా ఉంటాయి, అంటే కంప్లీట్ అయిపోతుంది ఒక ఐడియా. ఆ కావ్యంలో సందేహం అండి, చెప్పండి. మహత్తుకి విశిష్టతకి తేడా ఏంటండి? మహాత్మ్యం అంటే గొప్పతనము, విశేషాలంటే మామూలుగా వాటి గురించిన లక్షణాలు లాగా చెప్పుకోవచ్చు. వాటిల్లో వాటి ప్రయోజనాలు అటువైపు వెళ్తుంది. అది మహాత్మ్యం.
తర్వాత పూర్ణంగా ఉంటాయి. ఒక కంప్లీట్ ఐడియా అంటారు. అంటే ఒక ఆ సుభాషితం మొదలయ్యేది అయిపోయేసరికి కవి చెప్పదలుచుకున్న విషయం పూర్తవుతుంది. అదే రఘునామన్వయం వక్ష్యే అని మొదలుపెట్టాడు. అది సుభాషితమా? అక్కడ కంప్లీట్ అయిపోయింది ఐడియా? అవ్వలేదు. ఎందుకంటే రఘువంశ యొక్క అంత అన్వయం ఆయన చెప్పాలి. అస్త్యుత్తరస్యాం దిశ దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ అని కుమార సంభవంలో మొదలు పెడతాడు. అవునా? అది సుభాషితమా? కాదు, అదొక కావ్యానికి నాంది. కాబట్టి అది మొత్తం 8 సరుగలు పూర్తయ్యేదాకా కావ్యం పూర్తి కాదు. అస్త్యుత్తరస్యాం అని మొదలుపెట్టింది ఎక్కడో చివరికి కుమార సంభవంలో చివరి శ్లోకంతో అది పూర్తవుతుంది. కానీ సుభాషితం అట్లా కాదు. అనుష్ఠుప్ ఛందస్సు యొక్క 4 పాదాల్లో లేదా అందులో ఏ వృత్తోపజాతి వాడారా, ఆర్య వాడారా, ఆ వృత్తంలో ఆ 4 పాదాల్లో అయిపోతుంది. 2 పంక్తుల్లో ఐడియా మొత్తం చెప్పదలుచుకున్నంత పూర్తయిపోతుంది. దాని తర్వాత అర్థగాంభీర్యం కూడా ఒక లక్షణం. అది కూడా మనం జోడించుకోవచ్చు. ఉదాహరణంతో సమర్థిస్తారు. ఏది కూడా ఒక వాక్యాన్ని చెప్పి వదిలిపెట్టరు. ఓకే, కొన్ని వాక్యాలు కూడా ఉంటాయి. అంటే చాలా మటుకు ఉదాహరణంతో సమర్థించిన సుభాషితాలు ఉంటాయి మనకి. తర్వాత ఇవి స్వతంత్రమైనవి. ఒక కావ్యంలో వచ్చిన, ఒక పురాణంలో వచ్చిన, ఒక రామాయణంలో వచ్చిన. ఒకసారి రామాయణంలో సుభాషితాలు ఒకటి మనం వర్కౌట్ చేద్దాం అని చెప్పి ప్రాజెక్ట్ వచ్చింది. దాంట్లో వర్కౌట్ చేస్తుంటే నేను అడిగాను, సరే ఎట్లా తీసుకోవాలి సుభాషితం అనేది ఎట్లా తెలుస్తుందంటే, అందులో ఆ కావ్యము లేదా ఆ సందర్భానికి సంబంధించిన మిగతా అంశాలలో ఉండవు. అది చూడంగానే అది విడిగా ఉంది అని నాకు తెలిసిపోతుంది. అక్కడికి ఐడియా కంప్లీట్ అయిపోతుంది. అది ఇంకా కొనసాగదు. శ్లోకం అక్కడికి పూర్తి అయిపోతుంది. ఓకే, సో అట్లా కొన్ని లక్షణాలు చెప్పారు. దాని ప్రకారం అవి ముక్తకాలు అన్న సంగతి తెలుస్తుంది. దాని తర్వాత సందర్భ అనిబద్ధత. అవి సందర్భంలో ఉన్నప్పటికీ ఇప్పుడు కావ్యం లోపల పెడితే, ఇప్పుడు నాస్తి శోక సమోరిపుహు అని రాముడు అంటాడు అనేటప్పుడు అదే రామాయణంలో వస్తుంది. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు దానికి ఆ సందర్భంలో దానికి సంబంధం ఉంటుంది. కానీ దాన్ని బయటికి తీస్తే కూడా అది అంతే అర్థవంతంగా ఉంటుంది. దాని మీద మనం ఎన్ని విశ్లేషణలన్నా చేసుకోవచ్చు. తర్వాత వీటికి విశ్వజనీనత ఉంటుంది. అంటే ఇవి అంతటా అప్లై అవుతాయి. ఎక్కడంటే అక్కడ వీటిని అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఉద్యమేనహి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై. లేకపోతే అదేంటి క్షణశ కనశ్చైవ విద్యామర్థంచ సాధయేత్. క్షణే నష్టే కుతో విద్య కణే నష్టే కుత ధనం అని ఒక సుభాషితం ఉంది. ఓకే, క్షణం కనుక వెళ్ళిపోతే విద్య ఎక్కడిది, కణం కనుక వెళ్ళిపోతే ధనం ఎక్కడిది. కాబట్టి క్షణం నుండి కణం నుంచి విద్యను, అర్థాన్ని అంటే ధనాన్ని లేదా ప్రయోజనాన్ని సాధించాలి అని ఒక సుభాషితం. ఓకే, సో ఇది మనకు తెలుగులో చెప్తే తెలుగు వాళ్ళకి అప్లై కాదా ఇప్పుడు సుభాషితం? ఉత్త సంస్కృతానికి అప్లై అవుతుందా? పోనీ ఇంగ్లీష్ వాళ్ళకి అప్లై కాదా? ఇది ఇంగ్లాండ్లో వాళ్ళు లేదా అమెరికాలో వాళ్ళు వీటిని పాటించకూడదా? ఆఫ్రికాలోకి వెళ్తే వాళ్ళకి పనికిరాదా? వస్తుంది. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి భూమి మీద. ఉద్యమంతోటే కార్యాన్ని సిద్ధ్యంతి లేదా టైం వేస్ట్ చేయకూడదు అనేది ఒక విలువ ఏదైతుందో అది విశ్వజనీనమైన విలువ. అన్ని భాషల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలులు అందరికీ అప్లై అవుతుంది. సరేనా? తర్వాత సద్భావ సంబద్ధత. ఎప్పుడూ సుభాషితాలు సద్భావాలే చెప్తాయి. అవి వీటితోటి ఉన్న అడ్వాంటేజ్. అంటే ఇంకా హాయిగా ఉంటుంది అన్నమాట. మనకి ఎటువంటి నెగటివ్ ఫీలింగ్స్ రావు సుభాషితాలు చదివేటప్పుడు. ఓకే, ఎటువంటి అధర్మ విషయాలు ఉండవు, నీతి లేని విషయాలు ఉండవు. కాబట్టి ఇవి చాలా సద్భావాలతో కూడినవి అని తెలుసుకుంటాం. తర్వాత కొంత కవిత్వ లాభం కూడా ఉంటుంది. మరీ ఎట్లాగో శ్లోకం రాస్తున్నారు కదా, కొద్దిగా ఆ పదాల నిబద్ధతలోనే ఒక లయ అయితే ఎట్లాగో వచ్చేస్తుంది. దాని తర్వాత కవిత్వానికి కావాల్సిన ఒక భావ సౌందర్యం కూడా సుభాషితాల్లో వస్తుందన్నమాట. ఒక అన్యోక్తి సుభాషితం ఉంటుంది. రేరే చాతక సావధాన మనస మిత్ర క్షణం శ్రూయతాం అంబోధా బహవో విసంతి అనేసి ఆయన చెప్తూ ఉంటాడు. అందులో ఒక కవిత్వం ఎంత బాగుంటుందంటే అన్యోక్తి అలంకారం ప్రయోగించి చాతక పక్షిని అడ్డం పెట్టుకుని మనుష్యులకు ఆ కవి బోధిస్తున్నాడు. ఓ చాతక పక్షి, అన్ని మేఘాలు నీకు వర్షించవే, కొన్ని గర్జించి వెళ్ళిపోతాయే, అందరి దగ్గరికి వెళ్ళి దీనవచనాలు చెప్పకే అంటాడు. ఆ కవి చాతకంతో మాట్లాడుతున్నాడు. ఆ చాతకానికి సంస్కృతం వస్తుందా? దానికి ఆ పద్యం అర్థమవుతుందా?
అది జాతకం కాదు, మనకు చదవంగానే తెలిసిపోతుంది. ఆ విషయం జాతకం గురించి కాదు, అది మనిషి గురించి. అంటే అందరూ దాతలు. దాతలు అనబడే వాళ్ళు డబ్బున్న ప్రతివాడు దాత కాడు. అందుకని అందరి దగ్గరికి పోయి నీ అవసరం చెప్పుకొని నువ్వు దీనత్వాన్ని పొందకు, నీకు అక్కడ నిరాశ ఎదురవుతుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాడు కవి. ఓకే. సో ఆ విధంగా ఒక కవిత్వం చక్కటి భావన, మంచి అలంకారాలు అవి కూడా ఉంటాయి. తర్వాత ఇక చమత్కారం అయితే చెప్పక్కర్లేదు, చాలా వాటిల్లో మంచి చమత్కారమయమైనవి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత స్ఫుటంగా ఉంటాయి ఏదైనా కూడా. ఇందులో ఎక్కడా కూడా ఒక భ్రమ కానీ ఒక ఇది చెప్పదలుచుకున్నాడు, ఇది చాలా మటుకు సుభాషితాలు ఒక్కటి రెండు ఎదురు పడతాయి. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు అనేది అర్థం కాని ఒక్కటి రెండే ఉంటాయి. నాకు ఇంతవరకు ఎదురుపడలేదు. అందువల్ల వాటిల్లో కూడా ఒక చమత్కారం, వాటిని మనం ఎంజాయ్ చేయొచ్చు. అది అయ్యాక ఇందులో విధి నిషేధాలు చెప్తారు. అంటే ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదు, రెండు ఉంటాయి. ఓకే. ఏదైనా ఒకసారి ఇది చెయ్యాలి అని చెప్తే దానికి విరుద్ధమైనది చేయకూడదు అని అర్థం వచ్చేటట్టుగా, ఇది చేయకూడదు అని చెప్తే దాని విరుద్ధమైనది చెయ్యాలి అని అర్థం వచ్చేటట్టుగా అన్ని రకాలుగాను విధి నిషేధాలతో కూడిన సుభాషితాలు కూడా ఉంటాయి. ఇప్పుడు రేరే చాతక నిషేధం చెప్తోంది, మా బ్రూహి దీనం వచన, ఇది దీనవచనాలు చెప్పకు, ఓకే అని అనేది నిషేధం చెప్తోంది అనమాట. ఈ పని చెయ్యకు అని చెప్తోంది. ఆ విధంగానే క్షణశక్నశైవ విద్యామర్థం సాధయేత్ సాధయేత్ విధి చెప్తోంది, వెళ్ళు సాధించవలసింది ఇది అని చెప్తోంది. దాని తర్వాత ఈ సుభాషితాలు అనేక కవి కర్తృకాలు ఉంటాయి. ఎట్లయితే మనం చూస్తామో రకరకాల కావ్యాల నుంచి పికప్ చేసినవే ఉంటాయి. ఏ సుభాషితాన్ని ఎవరు రచించారో చాలా మటుకు మనకు తెలియదు. నేను కొన్ని కవుల అధ్యయనాలు చేస్తుంటే అరే ఇంత ప్రసిద్ధమైన సుభాషితం ఈ కవి రాశాడా, ఏతం మనోహారిచ దుర్లభం వచః అంటాడు. భారవిధి చాలా ప్రసిద్ధమైంది. దాని తర్వాత ఇట్లాగే మంచి మంచి సందర్భాల్లో అవి వస్తూ ఉంటాయి. సో అవి ఈ కవివి అనేసి యత్నే కృతే యదిన సిద్ధ్యతి కోత్ర దోష అంటాడు. యత్నం చేశాము మనకి సిద్ధించలేదు, ఇంకా మన దోషం ఏముంది, చేయగలిగింది చేశాం కదా. కొంతమంది అంటారు యత్నే కృతే యదిన సిద్ధ్యతి కోత్ర దోష, ఇక్కడ ఏం దోషం ఉంది అని ఆలోచించాలి అని. ఎంతకని ఆలోచిస్తాం, మనిషి పరిధి దాటినవి ఎన్నో అంశాలు ఉన్నాయి. మనిషి ఎంత చిన్నవాడు, మనిషి చేయలేని ఏరియాస్ కూడా చాలా ఉన్నాయి మనిషిలో. చేయగలిగిన క్షేత్రాలు ఎన్ని ఉన్నాయో చేయలేనివన్నీ ఉన్నాయి. మనిషి అవి తెలుసుకోవాలి. కాబట్టి ఎవరి దీనికి తగినట్టుగా వాళ్ళు వాటికి విశ్లేషించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అది ఇట్లాంటి భావాలే చాలా హృదయాన్ని ఎంతో తాకి భలే అనిపిస్తుంది. యత్నే కృతే యదిన సిద్ధ్యతి, ఇది భాసుడు అనమాట. యత్నం చేసినప్పుడు సిద్ధించకపోతే కోత్ర దోష, ఇంకేం చేయగలుగుతాము, వదిలేసేరాదా అన్న అప్పుడు మనకు నిజంగా హాయిగా అనిపిస్తుంది. మనం కూడా ఒకనొక దాని వెనకాల పడి ఉంటాం. అది కావాలి 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 కావాలి. ఒక మూమెంట్ వస్తుంది, ఎక్కడో ఒకటి మనకు తెలిసిపోతుంది ఇది మనకి దొరికేది కాదు, ఎంత ప్రయత్నించినా రావట్లేదు, కాబట్టి దీన్ని వదిలేద్దాము. సో కోత్ర దోష పోని రాదా అట్లా అనమాట. అట్లా మనకి హృదయాన్ని హాయిగా చేసేస్తుంది. తర్వాత ఇవి సుభాషితాలు చాలా మటుకు పద్యాలు ఉంటాయి. సుభాషితం అనంగానే మనకు ఒక వృత్తం కళ్ళ ముందర కనిపిస్తుందా, కనిపించదా? సూక్తులు వేరు, సూక్తులు మంచి ఉక్తులు సదుక్తులు అవి వేరు. నేను వాటి గురించి మాట్లాడితే లోకోక్తులు, చాలా రకాల ఉక్తులు ఉంటాయి, అవి వేరు. సుభాషితం వేరు. సుభాషితం సాధారణంగా 2 పంక్తుల పద్యం ఉంటుంది, అనుష్టుపే ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఆర్య ఉంటుంది, అక్కడక్కడ ఉపజాతి ఉంటుంది. దాని తర్వాత ఇవి ఛందోబద్ధమైనవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే స్మరణం కోసం, అంటే ఆ భావాన్ని మనము గుర్తుపెట్టుకోవడానికి వీలుగా వాటిని మనం ఛందస్సులో అంతా కూడా పెట్టుకుంటాం అన్నమాట. వాక్యాల రూపంలో వాక్యం మర్చిపోతాడు మనిషి కాబట్టి. దాని తర్వాత ఇవన్నీ కూడా కలెక్టెడ్ సుభాషితాస్ అనే కొన్ని ఆంథాలజీస్ అంట. ఆంథాలజీస్ అంటే కథలకు సంబంధించిన అనుకుంటా, సరే అదొక కలెక్షన్ అన్నమాట. సో ఆ సుభాషితాలన్నీ కూడా సంగ్రహింపబడినవి వేరే వేరే పుస్తకాలలోంచి. ఇవన్నీ కూడా వివిధ విషయాలకు సంబంధించినవి ఉంటాయి, ఒక్క విషయం కాదు. ఒక సజ్జనుడు ఎట్లా ఉంటాడు, దుర్జన నింద, ఇప్పుడు మీరు భరద్వాజ శతకత్రయం తీస్తే అందులో ఎన్ని విషయాలు ఉన్నాయి. మూర్ఖ నింద అంటాడు, విద్వత్ పద్ధతి అంటాడు,
మాన శౌర్య పద్ధతి అంటాడు. ఆ విధంగా రకరకాల విషయాలని తీసుకొని సుభాషితాలను రాశారు. దాని తర్వాత ఇందులో మనం తీసుకున్నవి ఎక్కువగా సుభాషితాలు ఉపబోధ ముఖ్యానియే ఉంటాయి. ఎక్కువగా ఉపబోధవే ఉంటాయి. తర్వాత అవి చాలా ప్రసిద్ధమైనవైనవే మనం పాఠ్యాంశంలోకి తీసుకుంటాం. చాలా మటుకు ఇప్పుడు కొన్నిటికి ఉద్భవమేమో కవుల కర్మ అని చెప్పాను నేను. కానీ కొన్నిటికి మాత్రము మూలమే తెలియదు. అసలు అవి ఎక్కడి నుంచి వచ్చినాయో, ఎప్పుడొచ్చినాయో, ఎట్లొచ్చినాయో కూడా మనకు తెలియదు అన్నమాట వాటికి. అందుకని సుభాషితాల మూలాలు ఒకసారి ప్రయత్నం కూడా చేశాను. నేను కలెక్ట్ చేసిన సుభాషితాలన్నిటికీ మూలం లేదు మేము ఒప్పుకోమన్నప్పుడు అంటే మొత్తం వెతికాను. చాలా వాటికి మూలం దొరకలేదు. కొన్ని సుభాషిత రత్న భాండాగారం అటువంటి చోట్ల ఎన్లిస్ట్ అయ్యి ఉన్నాయి. అక్కడ కొంత తెలుస్తుంది కానీ సాధారణంగా సుభాషితాల మూలాలు వెతకటం అంటే ఇంకా వేస్ట్ ఆఫ్ టైం అంతే. అస్తు. సరే, వీటి ప్రయోజనాలు ఏంటో చూద్దాం. సుభాషితాల ప్రయోజనాలు ఇవి మొట్టమొదలు సంస్కారాన్ని వర్ధనం చేస్తాయి. నిజంగా మంచి మంచి సంస్కారవంతమైన సుభాషితాలు ఉంటాయి. ఓకే, పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా దీంట్లోకే వస్తుంది. అవన్నీ కూడా సంస్కార వర్ధనం చేస్తాయి. సూక్ష్మ దృష్టిని పెంచుతాయి. మనకు కొన్ని విషయాలు తెలియకపోయినా వీటిని ఇట్లా ఈ విధంగా ఒక కుమారి శతకం దాంట్లో ఒక మాట అంటాడు. పరస్త్రీలతో మాట్లాడితే భీష్ముడంతటి వాడైనా కూడా కళంకాన్ని పొందుతాడు అని కుమారి శతకంలో చెప్తారు. దానికి బేస్ ఎక్కడో ఇవి మన సంస్కృతంలోనే ఉంటుంది. సో అది ఆ విధంగా అమ్మో మనం కూడా మన వ్యవహారంలో ఈ విధమైన జ్ఞానాన్ని పెంచుకోవాలని ఒక సూక్ష్మం అవుతాం మనం. ఈ విషయంలో మనం స్థూలంగా ఆలోచించకూడదు, ఏదో పోన్లే అని ఎగరకొట్టేయకూడదు అన్న ఒక దృష్టి మనలోకి వస్తుంది. దాని తర్వాత సుభాషితాలు ఇప్పుడు మనిషికి అనుభవం ఎందుకు, మనం వేటికి ఎక్స్పోజ్ అయితే మనకు ఆ ఏరియాస్ లో అనుభవం వస్తుంది. ఇప్పుడు కొంతమంది చదువు ఫీల్డ్ లో ఉంటారు, కొంతమంది ఆటల ఫీల్డ్ లో ఉంటారు, కొంతమంది బిజినెస్ ఫీల్డ్ లో ఉంటారు, కొంతమంది లేబర్ ఇట్లా వీళ్ళు చేసుకునే పనుల వాళ్ళు ఉంటారు. ఎవరి స్థాయిని బట్టి, ఎవరి ఎక్స్పోజర్ ని బట్టి వాళ్ళకు జ్ఞానం తెలుస్తుంది. ఇప్పుడు వాడికి విషయక అభిజ్ఞానం అని రాశాను తప్పండి, అనుభూత విషయక జ్ఞానం. సో ఆ విషయ జ్ఞానం వాడికి తెలియదు, వాడికి అనుభవం జరగలేదు ఇంకా. అయినప్పటికీ కూడా సుభాషితం చదివి ఓహో ఈ విధంగా నేను మలుచుకోవాలి కాబోలు, ప్రపంచంలో ఈ విధంగా ఉంటుంది కాబోలు అని కనుక దీన్ని పిల్లలకు చెప్పటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. లోక జ్ఞానం ఎట్లాగూ పెరుగుతుంది. వ్యవహార జ్ఞానము, ధర్మవర్తనం రెండు విధాలుగా పెరుగుతుంది. ఒకటేమో వ్యవహార జ్ఞానం తెలుస్తుంది, ఎవరితో ఎట్లా మాట్లాడాలి. ఇప్పుడు ఎం పశ్యతి తస్య తస్య పురత మాబ్రూహి దీనం వచ అన్నాడు. ఎవరెవరిని చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు దీనమైన వచనాలు పలకకే చాతక అని చెప్పాడు కదా, దానివల్ల ఓహో అందరి దగ్గరికి వెళ్ళి పైసలు అడగకూడదు. ఇప్పుడు నేను ఏదైనా ఉద్యమం చేస్తున్నాను, నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి అందరి దగ్గరికి ఎవరు ఇవ్వటానికి విల్లింగ్ గా ఉన్నారు, ఎవరు దాతృత్వ గుణం ఉందో వాడిని గుర్తుపట్టి వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే మనకు పని అవుతుంది అనే ఒక వ్యవహార జ్ఞానం. ఇప్పుడు వాడు అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు, వాడికి దాతల గురించి ఏమీ తెలియదు. ఈ సుభాషితం వినంగానే ఓహో ఇట్లా ఉంటారా మనుషులు అన్న ఒక భావన వాడికి వస్తుంది. తర్వాత ధర్మవర్తనం కూడా చాలా ఉంటుంది. సుభాషితాల వల్ల ధర్మవర్తనం వస్తుంది. ధర్మం ప్రకారం నడుచుకోవడం. వ్యవహారం తెలియటం వేరు, ధర్మం తెలియటం వేరు. మీకు ధర్మ సంకటాలు అటువంటివన్నీ తెలుసు కదా, ఈ టైంలో ఏంటి ధర్మం నాది, ఆ విధంగా అట్లాంటి విషయాలు కూడా సుభాషితాల వల్ల తెలుస్తుంది. తర్వాత నీతి బోధ ఎట్లా జరుగుతుందంటే దిశానిర్దేశనం జరుగుతుంది. మొట్టమొదలు దానికి దిశ చూపిస్తుంది మనిషికి సుభాషితం. మంచి మంచి సుభాషితాలు చదివితే సందర్భానుసారం మళ్ళీ గుర్తుకొస్తే ఇప్పుడు మనం తెలుగులో వేమన పద్యాలు, సుమతి పద్యాలు మనం ఎన్ని రకాలుగా తలుచుకుంటాం. ఎట్లా చెప్తాము, తప్పించుకు తిరుగువాడు నొప్పింపక దానవగా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి, తపక్కున వచ్చేస్తుంది మనకి. ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకున్నాం. అట్లాగే సంస్కృత సుభాషితాలు కనుక మనం పిల్లలకి నేర్పించి మనం కూడా చదువుకుంటూ ఉంటే అవి కూడా మనకి తప్పకుండా వంటపడతాయి. సరే, ఇవి ముఖ్య ప్రయోజనాలు అయిపోయినాయి. ఇప్పుడు ఆనుషంగిక ప్రయోజనాలు ఏమున్నాయో చూద్దాం. భాషా జ్ఞానం పెరుగుతుంది. ఆనుషంగికం ఇది డైరెక్ట్ కాదు, కానీ మీరు చదవంగా సుభాషితాలు క్రిస్ప్ గా ఉంటాయి. క్రిస్ప్ అంటే ఒక చిప్స్ లాగా క్రిస్ప్ గా ఉంటాయి. ఆ భావన, స్ఫుటత, లైట్నెస్ అవన్నీ కూడా మనకు ఎక్స్ప్రెషన్, అనుష్టుప్ లో అన్నన్ని భావాలంతా గొప్ప గొప్ప భావాల్ని కూర్చోబెట్టడం అదంతా మనకు భాషా జ్ఞానము, భావ అభివ్యక్తి కూడా మనకు తెలుస్తుంది. ఇందులో అలంకారాలు, సాహిత్య తత్వాలు కూడా ఉంటాయి. ఇది ఇంకా అదనమైన ప్రయోజనం. ఎట్లాగూ భాష తెలుస్తుంది, సంస్కారం తెలుస్తుంది, దాంతోపాటు
అలంకారాలు, సాహిత్య తత్వాలు కూడా చాలా విషయాలు డిస్కస్ అవుతాయి. ఇప్పుడు రేరే చాతక సావధానలో ఉన్నది అన్యోక్తి అంటారు దాన్ని. సో అన్యోక్తి వల్ల మనకి మంచి జ్ఞానం వస్తుంది, చమత్కార పూర్ణమైన ఐడియాస్ కూడా, భావజాలం కూడా మనకు తెలుస్తుంది. దీనివల్ల శ్రవణ కౌశలం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ చదువుతాం కాబట్టి ఒక్కొక్క సుభాషితాన్ని అర్థమయ్యేదాకా పూర్తిగా మనం చదువుతాము. ఒకళ్ళ అనుచ్చారణ కూడా మీరు చేదురు కానీ దానివల్ల మిగతా వాళ్ళు ఆ శ్లోకాన్ని పలకటం కూడా నేర్చుకుంటారు. ఇవన్నా మనకి ఉచ్చారణ దోషాలు ఉంటే కూడా ఇస్త్రీ అయిపోతాయి. అందుకని ప్రయత్నం చేస్తున్నాను. శ్రవణ కౌశలము, వచన కౌశలం, ఉచ్చారణ కౌశలం కోసం కూడా మనం ఈ తరగతుల్లో ప్రయత్నం చేద్దాము అని అనుకుంటున్నాము. తర్వాత మంచి మంచి ఇడియమాటిక్, ఎందుకంటే ఇప్పుడు పాత కవులు పాత వర్క్స్ లోంచి తీసుకున్నవి కాబట్టి ఈ మోడర్న్ వికృతులన్నీ కూడా దాంట్లోకి రావు. అందువల్ల మంచి భాషాభివృద్ధి జరుగుతుంది. దాని తర్వాత మంచి ప్రయోగాత్మకమైన పదబంధాలు కూడా మనకు దొరుకుతాయి. ప్రయోగాలంటే ఇప్పుడు వాటిని డైరెక్ట్ గా ఉపయోగించేసుకొని మనము మన భాషలో మనం చక్కటి పేరు పొందవచ్చు. హాయిగా మాట్లాడుతూ ఆ పదబంధం ఎట్లా ఉంటుంది, పదబంధం అంటే రెడీమేడ్ మనకు వర్డ్స్, సమాసాలు మనకి దొరుకుతాయి అన్నమాట. ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయం ఆతపే, ఆతపే తిష్టంతి స్వయం. ఎండ అనే దానికి మనకు పదం తెలీదు, ఆతప అని మనకు తెలుస్తుంది. వృక్ష సత్పురుష ఇవ అంటాడు. ఓహో ఇవ ప్రయోగం ఈ విధంగా ఉంటుంది. అట్లా మనకి కొంత ప్రయోగాత్మకమైన పదబంధాలు కూడా మనకి దొరుకుతాయి. సుభాషిత గ్రంథాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. చాలా ఉన్నాయి. అసలు సుభాషితాల మీద ఆంథాలజీస్ ఎన్ని ఉన్నాయంటే అన్నిటికంటే ఎక్కువ సుభాషితాల మీదే ఉండుండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే కవులు చేసిన సుభాషితాలు, ఇతిహాస పురాణాల్లో సుభాషితాలు, దాని తర్వాత అట్లా రకరకాల సందర్భాల్లో వచ్చిన సుభాషితాలు, ఇవన్నీ కూడా మనకి ఇందులో విషయాలు. సరే, నేను కొన్నిటి పేరు రాసి ఉంచాను, ఇంకా కూడా ఉన్నాయి, మీరు కావాలంటే నెట్లో చూడొచ్చు. సుభాషిత రత్న భాండాగారము, నీతి సారము, చాణక్య నీతి, భర్తృహరి శతకత్రయము, వల్లభదేవ సుభాషితాలు, నీతి ద్విషష్టిక, సుభాషిత రత్నకోశ. ఇప్పుడు ఈ సుభాషిత రత్న భాండాగారంలో అన్ని రకాల సుభాషితాలు, అంటే నేను రెండు అర్థాలు చెప్పాను కదా. ఒకటేమో సుభాషితం అంటే మంచిగా చెప్పింది, ఏదైనా ఎవరైనా మంచిగా మాట్లాడితే అది. ఇంకొకటేమో నీతి బోధకమైన ఒక శ్లోకము అని. అట్లాంటివి రెండు రకాలు దాంట్లో కనిపిస్తాయి. అందమైన మాటలు కనిపిస్తాయి, నీతి బోధకమైనవి కూడా కనిపిస్తాయి. చాలా బృహత్తుగా ఉంటుంది, చాలా 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 పెద్దది సుభాషిత రత్న భాండాగారం. తర్వాత నీతి సారము అట్లాంటి గ్రంథాలు ఉన్నాయి. తర్వాత చాణక్య నీతి ఈ విధంగా ఉంటాయి. తర్వాత భర్తృహరి శతకత్రయం అంటారు దాన్ని, 300 పద్యాలు రాశాడు ఆయన. లభేత సికతా సుతైలమపి యత్నతః పీడయన్ అనుకుంటూ పిబేచ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః. ఆ విధంగా ఎంత చక్కటి వృత్తాలను వాడి ఆయన చక్కటి భావాలని చెప్పారు. తర్వాత వల్లభదేవ సుభాషితావళి, ఈయన సుభాషితాలు కూడా ఒక 300 ఏమో ఉన్నట్టున్నాయి మొత్తం. దాని తర్వాత నీతి ద్విషష్టిక, ఇందులో 62 ఉన్నవి కానీ భలే ఉంటాయి, చక్కటి నీతి బోధకి, కొంచెం లేటెస్ట్ వరకే. ఇంకొకటి సుభాషిత మహానిధి అని, దాని తర్వాత సుభాషిత మహా సంగ్రహ అనేసి, సుభాషిత సంగ్రహ అనేసి, ఇట్లా రకరకాల పుస్తకాలు, రత్నకోశ అని మనకు సుభాషితాల కలెక్షన్స్ చాలా దొరుకుతాయి. ఇప్పుడు మనం విధానం చూద్దాం. ఈ పాఠ్యాంశాలను ప్రజెంట్ చేసే విధానం ఏ విధంగా ఉంటుంది. మొదలు మూల శ్లోకం చెప్తాము. మూల శ్లోకము ఒకసారి నేను చదువుతాను, 2 సార్లు వినేవాళ్ళు చదువుతారు. తర్వాత దాని పద విభాగం చెప్పుకుంటాం. ఎందుకంటే సుభాషితాలు కొంత నేర్చుకోవటం అవసరం ఉంది, నోటికి రావటం వాటి మంచి ప్రయోజనం అవుతుంది నోటికి వస్తే గనక. ఎందుకంటే కొటేషన్స్ కదా. పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ ఇంకోటి ఉంది, ఇంకొంత పరోపకారార్థమిదం శరీరం, ఆ విధంగా అన్నమాట. సో ఈ విధంగా నేను కోట్ చేయాలని కూడా చూడండి, 3వ పదం మర్చిపోయాను. ఆ విధంగా మీరు మర్చిపోకుండా చదువుకోవాలి అంటే వాటిని నోటికి నేర్చేసుకుంటే ఇంకెప్పటికీ ఐడియా మీతో పాటు ఉండిపోతుంది. తర్వాత పద విభాగం, పదాల పరిచయం చేసుకుంటాము. అన్వయంలో పెడితే మనకు దాన్ని వాక్యంగా ఎట్లా చేయాలో తెలుస్తుంది. అన్వయం వల్ల 30 సంస్కృత సమస్యలు తొలగిపోతాయి. మనకి శ్లోకాల పట్ల చాలా మక్కువ ఉంటుంది. శ్లోకాల వల్ల వీటిని గుర్తు పెట్టుకుంటారు, కంఠస్థం చేసి అన్న ఒక ధోరణితోటి శ్లోకాలు మనకి ఇవి ఉంటాయి. వాటిని మనం తీసుకొని వాటిని వాక్యం చేసేటప్పుడు వాటిని శ్లోకంలో ఉంది కదా మనం గుర్తుపట్టలేకపోతాం. వాక్యం చేసినప్పుడు వాటి
ఓపెన్ చేసేస్తాము. ఓ ఇదా ఇంతేనా దీంట్లో ఉన్నది అనేసి మనకు తెలుస్తుంది. అయిన తర్వాత ప్రతిపదార్థము అంటే ఒక్కొక్క పదానికి దాని పద విభాగం చూసాం కదా, అట్లాగే అన్వయ క్రమంలో ప్రతి పదానికి అర్థం చెప్పుకుంటాం, తర్వాత తాత్పర్యం. ఇది మనకు విధానం. తర్వాత ఒక భాషా దృష్టితోటి వాటి అధ్యయనం ఉంటుంది, భావ దృష్టితోటి అధ్యయనం ఉంటుంది, వాటికి ప్రశ్నలు కూడా ఉంటాయి, వాటి సమాధానాలు మనము డిస్కస్ చేసుకుందాం. ఇదైన తర్వాత ప్రసిద్ధ సుభాషితాలనే మనం తీసుకుంటాము. వాటిల్లో విషయాలు చూద్దాము, ఏవేవి మనం తీసుకోబోతున్నామో. ఆర్ సుభాషితాలలో విషయాలు జనరల్ గా ఏవేవి ఉంటాయో ఒకసారి చూస్తాము. సద్విషయాన్నేమో ప్రశంసిస్తుంది సుభాషితం, దుర్విషయాన్నేమో నిందిస్తుంది. సో మనకు ప్రశంసలు నిందలు రెండు కనిపిస్తాయి. తర్వాత ఇప్పుడు వైద్యరాజ నమస్తుభ్యం యమరాజ సహోదర యమస్తుహరతే ప్రాణాన్ త్వంతు ప్రాణాంధనా నీచ అంటాడు. ఓ వైద్యరాజా నీకు నమస్కారము, యమరాజ సహోదర యమరాజుకు నీవు సహోదరుడివి. యమరాజు ఎవరు అనే బ్యాక్గ్రౌండ్ కనుక తెలియకపోతే ఆహా ఏం పొగిడాడు అని అనుకుంటాం. యమస్తు హరతే ప్రాణాన్, యముడు ప్రాణాలు మాత్రమే హరిస్తాడు, సొంత ప్రాణాన్ని ధనానిచ అంటాడు. నాకు ఎంత నవ్వు వచ్చిందో మొదటిసారి ఇది విన్నప్పుడు. ఇంకొకటి ఇంకా మరీ దారుణంగా, అంటే దుష్టమైన వైద్యులు ఎట్లా ఉంటారనే దానికి ఇంకా మరీ దారుణం. నువ్వు రాలేదు, నీ తమ్ముడు రాలేదు, ఇక్కడ ఏంటి శవం కాలుతోంది అంటాడు. అది అసలు ఎంత భయంకరంగా ఉంటుందో ఐడియా. శవం కాలుతోంది, అక్కడ వైద్యుడు అనుకుంటున్నాడంట నేను పోలేదే, నా తమ్ముడు పోలేదు, ఎట్ట చచ్చిపోయినాడు అని. ఇవాళ రేపు పరిస్థితి చూస్తే నీతి లేని వైద్య వృత్తి ఎంతటి అమానుషత్వానికి, ఎంతటి ప్రళయానికి దారి తీస్తోందో ఇవాళ రేపటి సమాజంలో మనకి ఎవ్వరూ వివరించనక్కర్లేదు. అటువంటి పరిస్థితిలో ఒక సద్విషయాన్ని ప్రశంస చేసిన సుభాషితమే దుర్విషయాన్ని ఎంత కఠినంగా నిందిస్తుంది అంటే, ఇగో ఇట్లాగే. అంటే వైద్యుడు అన్నాడు అని ఒక కవి చెప్తున్నాడు అంటే, అసలు ఆ కాలంలోనే అటువంటి డాక్టర్లు ఉన్నారా, అటువంటి వైద్యులు ఉన్నారా, అంత నెగ్లెక్ట్ చేసి పేషెంట్స్ ని చంపేసిన వాళ్ళు ఉన్నారా అని మనకి బాధ కలుగుతుంది. అది సొసైటీలో వాస్తవం, కవి ఏం చేయలేడు, ఆ వాస్తవాన్ని ప్రకటిస్తాడంతే. కాబట్టి అది కూడా ఒక సుభాషితం కిందికే అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు, ఒక డాక్టరు ఒక వైద్యుడు ఆ విధంగా ఉండకూడదు అనే విషయం మనకు తెలుస్తుంది. తర్వాత సద్గుణాల ప్రశంస ఉంటుంది, దుర్గుణాల నింద ఉంటుంది. తర్వాత సజ్జన ప్రశంస ఉంటుంది, సజ్జన నింద ఉంటుంది. సదాచార ప్రశంస, దురాచార నింద, ఓకే, దుర్జన నింద. ఇట్లా అన్ని కూడా మంచి విషయాన్నేమో ప్రస్తుతిస్తారు, మంచి బాగా ప్రశంసిస్తారు, దుర్విషయాలనేమో నిందిస్తారు. ఆ విధంగా ఉంటాయి. ఇక్కడితోటి పరిచయం అనే ఘట్టం పూర్తయింది. ఈ పాఠ్యక్రమంలో పరిచయం పూర్తయింది. ఇప్పుడు మనం ఒక సుభాషితం చూద్దాము. దానికంటే ముందు ఇప్పటిదాకా చెప్పిన వాటిల్లో మీకు ఏమన్నా డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఏమన్నా ఉన్నా, ఇంకేమన్నా యాడ్ చేద్దాం అనుకున్నా, మీ అనుభవం ఏదైనా చెప్దాం అనుకున్నా కూడా ఒక 5 నిమిషాలు స్వాగతం. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? మళ్ళీ నెక్స్ట్ టాపిక్ మనం మొదలు పెట్టుకుందాము. శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః. మొట్టమొదటి సుభాషితం మొదలు నేను వీటిని మీకు పద్యం మూలం అంతా చదివి చెప్పండి, చెప్తా లేదంటే భావార్థం చెప్పేసిన తర్వాత మిగతా డిస్కస్ చేసుకున్నట్టు అట్లా చేసుకో. అది మంచి పద్ధతి నాకు తెలిసి. ఒకసారి తాత్పర్యం చెప్పేశాను అనుకోండి, అందులో ఉన్న సస్పెన్స్ పోతుంది. పోయిన తర్వాత ఒక్కొక్క పదంతో మనము నేర్చుకుందాం. మొదలు చదువుతున్నాను, ప్రారంభం చేసుకుందాము. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. మళ్ళీ ఒక్కసారి చదువుతాను, ఎవరైనా అనుచ్చారణకు వస్తే బాగుంటుంది అని నా ఉద్దేశము. నేను పిలుస్తాను. ఎవరు? వివేక రానా. నమః శివాయ మహోదయ. ఉద్యమేన హి సిద్ధ్యంతి, ఉద్యమేన హి సిద్ధ్యంతి, ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః, కార్యాణి న మనోరథైః, కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య, నహి సుప్తస్య సింహస్య, నహి సుప్తస్య
సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. ప్రవిశంతి ముఖే మృగాః. ప్రవిశంతి ముఖే మృగాః. ఓకే, మళ్ళీ మొత్తం ఒకసారి మీరు మీ ప్లేసెస్ లోని మీరు కూడా దీన్ని అనుచ్చారణం చేయాలండోయ్. నేను ఇక్కడ చెప్తూ ఉంటాను, వివేక చదువుతున్నాడు, మీరు మీ ప్లేసెస్ లో ఉండి అన్మ్యూట్ చేయకుండానే మ్యూట్ లో ఉండే మీరు కూడా దాన్ని అనుచ్చారణ చేయాల్సిందే, అందరూ పలకాల్సిందే. మళ్ళీ మొత్తం పంక్తిగా చెప్తాను వివేక్. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః. నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. సో దీని భావార్థం ఒకసారి చెప్తాను. ప్రయత్నంతోటే, సో ఈ సుభాషితం ఏం చెప్తోంది అంటే, ముందు అర్థం తెలిసేసుకుందాం. తాత్పర్యం తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క పదం మీద మన దృష్టి వెళ్తుంది. ఉద్యమం చేత మాత్రమే కార్యములు సిద్ధిస్తాయి, మనోరథాల చేత సిద్ధించవు. అంటే కోరికల చేత సిద్ధించవు, అంటే పనులు కావు అని మొదటి వాక్యం. రెండో వాక్యము దాన్ని సమర్థిస్తూ ఇంకొకటి అర్థాంతరన్యాసాలంకారం అంటారు దీన్ని. ఏమంటోంది? నహి సుప్తస్య సింహస్య ఉంది కదా, దానికి సింహం కనుక పడుకుని ఉంటే దాని ముఖంలోకి, దాని నోట్లోకి జంతువులు వెళ్ళి దూడవు కదా అంటారు. పడుకొని ఉన్న సింహం, ఇమాజిన్ చేయండి, ఒక సింహం పడుకుంటోంది. పడుకొని ఉన్నప్పుడు, ఇప్పుడు మనమే పడుకొని ఉన్నాం, మన నోట్లోకి ఆహారం వెళ్తుందా? వెళ్ళదు కదా. అట్లాగే పడుకుని ఉన్న సింహం నోట్లోకి మృగాలు వెళ్ళవు కదా. అంటే అది వెళ్ళి వేటాడాలి, కష్టపడాలి ఆహారం కోసం అని అట్లా. సో మనోరథాలు ఉండంగానే సరిపోదు, కోరికలు ఉండంగానే సరిపోదు, వాటికి తగిన శ్రమ పడాలి. ఆ కోరికను తీర్చుకోవాలి లేదా దాన్ని సాధించాలి అంటే, నేను సామాన్యమైన కోరికలు ఏదో తినాలి, పడుకోవాలి, అక్కడికి వెళ్ళరాలి, ఇక్కడ తిరగాలి అనే కోరికల గురించి నేను మాట్లాడట్లేదు. ఓకే, వాటి కోసమైనా కష్టపడాలి, మన డబ్బులు కావాలి కదా, దానికైనా కూడా మన డబ్బులు సంపాదించాల్సి ఉంటుంది, చాలా ప్రయత్నాలు చేయాలి, అది వేరు. కానీ ఒక ఉద్యమము, ఒక పెద్ద పని, ఒక ముఖ్యమైన పని, ఒక నలుగురికి పనికొచ్చే పనిని తలిపెట్టినప్పుడు మాత్రము ఇది ఇంకా కూడా వర్కౌట్ అవుతుంది. సో మనోరథాల మాత్రం చేత, దాని కోరికని కలిగి ఉండటం మాత్రం చేత కార్యాలు సిద్ధించవు. కొంతమంది అంటారు, నాకు దీన్ని నిజం చేసుకోవాలని లేదు, ఏదో నా కోరిక అంతే అంటారు. అట్లయితే పర్వాలేదు. కానీ కోరిక తీరాలి, అది ఉంది కాబట్టి నేను దానికోసం కష్టపడాలి అని అనుకున్నప్పుడు మాత్రము చాలా పొరపాటు అవుతుంది. దాన్ని నేను కూర్చొని తీరుతున్నాను. అందుకని చిన్నప్పటి నుంచే పిల్లలు కొంతమందిని చూస్తాను, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది సాధిస్తాం, అది సాధిస్తాం. వాడు యువతల చెంబు తీసి అవతలు పెట్టడు. తెలుగులో మంచి యువతల చెంబు తీసి అవతలు పెట్టడం, అది చెయ్యడు వాడు. వాడి ఇంట్లో ఎవరికి ఎటువంటి సహాయం చేయడు. వాడు పోయి ఒకళ్ళు ఉన్నారు, నేను యోగి అవుతాను, యోగి ఎట్లా అవుతాను అంటే, ఆయన రమేష్ భాయ్ ఓఝా అని ఒక అన్నాడు, అందరు వచ్చి నన్ను అడుగుతారు యోగి ఎట్లా అవ్వాలంటే, నేను అన్నాను, ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు? ముఖ్యమంత్రి అయ్యే ముందర ఉప ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి ఈజీగా అవుతారు కదా, అట్లాగే యోగి అయ్యే ముందర ఉపయోగి అవ్వండి మీరు ఫస్ట్ అని చెప్తూ ఉంటాను. ఉపయోగికి యోగికి సంబంధం లేదు, ఇట్స్ ఓన్లీ జస్ట్ వర్డ్ ప్లే అన్నమాట. కానీ అందులో ఎంత వాస్తవం ఉంది కదా అనిపిస్తుంది. ముందు ఉపయోగి అవుతే కదా యోగి అయ్యేది. కాబట్టి చిన్నది కూడా వాడు కష్టపడకుండా వాడు ఏదేదో చేసేస్తానని మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం ఇది చెంప పెట్టులాగా ఉంటుంది. ముందు లే, అక్కడి నుంచి కష్టపడు, తర్వాత మాట్లాడు, కష్టం తెలుసుకో అని ఒక సందేశాన్ని ఇస్తుంది దీని వివరణ. ఇప్పుడు మనం ఒక్కొక్క పదం చూద్దాం. ఓకే, ఎందుకంటే ఇదంతా చెప్పకుండా నేను పదాలు విభాగం చెప్తుంటే మీకు దాని మీద కుతూహలం ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఈ విధానంలో వెళ్దాం. సరే, పద విభాగం చూడండి. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి
నా మనోరథై. నేను చెప్పాక సరళ వాంగ్మయం అని చెప్పి ఇందులో సరళమైనవే తీసుకుంటాం మనం. చూడండి అన్ని పొడి పొడి పదాలు. నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. ఇదంతా పద విభాగం ఎట్లా ఉందో అట్లా. ఇప్పుడు అన్వయం చూద్దాం. అన్వయం అంటే వాక్యం ప్రకారం చేసేది. ఎవరన్నా ప్రయత్నిస్తారా? నేను ఇది స్టాప్ షేర్ చేస్తాను, లేకపోతే ఇది ఇక్కడ పెడతాను. ఇప్పుడు మహోదయ, ఉద్యమేన అని తప్పితే నాకు అన్ని అర్థమైంది. ఉద్యమేన అంటే ప్రయత్నేన అని చూశాను నేను ఇప్పుడే. సో ఉద్యమం అంటే ప్రయత్నం చేస్తే మాత్రమే హి సిద్ధ్యంతి కార్యాణి, కార్యాలు సిద్ధిస్తాయి. కానీ మనోరథాలు ఉంటే మాత్రం సిద్ధించదు. విభక్తి చూడండి, మనోరథై అన్న దగ్గర విభక్తి మీద దృష్టి పెట్టండి. విభక్తి ట్రాన్స్లేట్ చేస్తే సరిపోతుంది. ఏమన్నారు? విభక్తి మీద దృష్టి పెట్టి దాన్ని ట్రాన్స్లేట్ చేయండి. మనోరథైః మనోరథైః తృతీయ విభక్తి కదా తెలుగులో. తృతీయ విభక్తికి దాని పదాలు వర్ణకాలు ఏంటి? డూమువులు ప్రథమ విభక్తి, నిన్నులను కూర్చి గురించి ద్వితీయ, కొరకున్కై చేతన్ తృతీయ విభక్తి. చేతన్ చింతోడంతో. ఇప్పుడు మనోరథాల చేత అవుతుంది. మనోరథాల చేత. చేత. నహి సుప్తస్య సింహస్య, సింహం యొక్క కానీ ప్రవిశంతి అంటే ఎంటర్ అవ్వడం, ప్రవేశించడం. అవ్వటం కాదు, టం కాదు, టం కాదు. ప్రవేశించ వరకు కరెక్ట్, ప్రవేశించటం కాదు. నేను ఇది మీకు సంస్కృత భాషా కక్షలో చెప్పాను, ఎవరికి గుర్తుంది? అది బహువచనం, ప్రథమ పురుష, అకారాంత పుల్లింగం. ప్రవిశకి ఇది అకారాంత పుల్లింగం కాదు, లింగం ఉండదు క్రియకు. క్రియ సారీ ప్రవిశ కదా, ధాతు కదా. ప్రవిశతి అర్థం చెప్పండి, దాని గ్రామాటికల్ కేటగిరీ అడగలేదు. అర్థం చెప్పండి, అనువాదం చెప్పండి. ప్రవేశిస్తున్నాయి. ప్రవేశిస్తున్నాయి. పడుకున్న సింహంలో ముఖి అంటే నోట్లో మృగాలు ప్రవేశించవు కదా. ప్రవేశిస్తాయి. ఏది? విశంతి. నా ఉంది కదా ముందు, అందుకే ప్రవేశంతి. అన్వయక్రమం నేను ట్రై చేయనండి. చెప్పండి. కార్యాణి ఉద్యమేన హి సిద్ధ్యంతి నా మనోరథైః. సుప్తస్య సింహస్య ముఖే మృగాః న హి ప్రవిశంతి. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు. ఓకే, కార్యాణి ఉద్యమేన హి సిద్ధ్యంతి మనోరథైః నా అంటే న సిద్ధ్యంతి అని అర్థం అన్నమాట. సో అన్వయంలో మనము పూరకాలు కూడా చేసుకోవాలి. పూరణం అంటే అది చెప్పరు, మళ్ళీ మనం రిపీట్ గా వేసుకోవాలన్నమాట. ఓకే, బాగుంది, అన్వయం కరెక్ట్ గా చెప్పారు. చూడండి మళ్ళీ ఒకసారి. కార్యాణి ఉద్యమేన హి సిద్ధ్యంతి, కార్యాణి ఉద్యమేన హి సిద్ధ్యంతి మనోరథైః న సిద్ధ్యంతి. సుప్తస్య సింహస్య మృగాః సుప్తస్య సింహస్య ముఖే నహి ప్రవిశంతి. ఓకే, ప్రవేశించవు కదా. చూడండి ఒక్కొక్క పదాన్ని చూడండి. కార్యాణి అంటే ఏవైతే మనం తలుచుకున్నామో పనులు, చేయవలసినవి, చేయగలిగినవి అని కూడా అర్థం ఉంది. ఓకే, చేయవలసిన పనులు. ఉద్యమేన అంటే ప్రయత్నం చేత. ఉద్యమం అంటే తెలుగులో స్వాతంత్ర ఉద్యమము, ఆ ఉద్యమము, రజాకారుల ఉద్యమము, ఆ ఉద్యమాలు వేరు, అవి వేరు. అవి విప్లవాలు, యాక్చువల్ గా విప్లవాలు లేదా ఒక సమాజంలో మార్పు తేవాలనుకునే చాలా పెద్ద ఎత్తు ప్రయత్నాలు. అది కాదు ఇక్కడ అనేది మామూలుగా మానవ జీవితం లెవెల్లో ఒక మనిషి ఒక వ్యక్తి వైయక్తిక జీవితం స్థాయిలో చెప్తున్నారు. ప్రయత్నం చేత, ఇది తృతీయ విభక్తి. కార్యాణి, కార్య శబ్దం నపుంసకలింగము, నపుంసకలింగము బహువచనము, అకారాంతము. ఓకే, ప్రథమ విభక్తి.
కార్యాణి ఉద్యమేన హి సిద్ధ్యంతి. మాత్రమే నూనం ఇండీడ్ కదా అన్నట్టుగా సిద్ధ్యంతి. సిద్ధ్యంతి సిద్ధ ధాతువు, ఇది 4వ గణానికి చెందింది, బహువచనము, ప్రథమ పురుష. సిద్ధ్యంతి సిద్ధిస్తాయి, సిద్ధిస్తవి. ఓకే, సిద్ధిస్తాయి. తర్వాత మనోరథైహి, మనోరథ మనస్సుకు ఒక రథం వంటిది కోరిక, అంటే మనస్సును రథం లాగా చేసేసుకుని అది స్వారీ చేసేస్తూ ఉంటుందన్నమాట. అందుకే దాన్ని మనోరథము అన్నారు. మనోరథ అనేది ఆ పదము ఆకారాంత పదము. ఇది తృతీయ విభక్తి బహువచనము, చేతంచేన్ తోడంతోను, మనోరథాల చేత. ఓకే, నహి సిద్ధ్యంతి సిద్ధించవు, పూర్ణాని న భవంతి. తర్వాత మృగాహ అంటే జంతువులు, మృగ శబ్దము అకారాంతము, జంతు అర్థకము ప్లస్ జింక అర్థకం కూడా. జింక అనే అర్థం కూడా ఉంది మృగకి, జంతువు సామాన్య జంతువు అనే అర్థం కూడా ఉంది. సుప్తస్య శయనం కుర్వతః, ఏదైతే పడుకుని ఉందో, సింహస్య సింహము యొక్క. సో సుప్తస్య అనేది సింహస్యకి విశేషణము, పడుకుని ఉన్నట్టి సింహము యొక్క. నేను చెప్పాక తెలుగులో లిమిటేషన్, సంస్కృతంలో అది ఒక్కసారి ఇక్కడ అప్లై చేయండి. పడుకుని ఉన్నటువంటి సింహము యొక్క అంట, వంటి యొక్క అంటలేదు, పడుకుని ఉన్నటువంటి దాని యొక్క సింహము యొక్క అని వస్తుంది ఇక్కడ అనువాదం. ఓకే, కాబట్టి విశేషణము విశేషానికి సమాన లింగవచన విభక్తులు ఉంటవి. కాబట్టి సుప్తస్య సింహస్య, సింహస్య మృగరాజస్య బలరాజు యొక్క, ముఖే సింహస్య ముఖే అంటే దాని నోటిలోకి, ముఖ శబ్దము అకారాంత నపుంసకలింగము, దాని సప్తమి విభక్తి, ముఖక్లి. ఓకే, నహి ప్రవిశంతి, ప్ర ఉపసర్గ పూర్వక విష్ ధాతువు, ప్రవేశిస్తాయి, నహి ప్రవేశించవు. అంటే తెలుగులో మనకి ధాతువే మారిపోతుంది, మనము దాన్ని నిగేట్ చేసినప్పుడు. అంటే దానికి నిగేషన్ చెప్పాలి అంటే ఒక ధాతువు యొక్క నిగేషన్ తెలుగులో కొత్త ధాతువు క్రియేట్ అవుతుంది, కొత్త క్రియాపదం క్రియేట్ అవుతుంది. ఓకే, కానీ సంస్కృతంలో క్రియాపదంలో ఏ మార్పు ఉండదు. నహి ప్రవిశంతి, ప్రవిశంతి అంటే ఆపోజిట్ నహి ప్రవిశంతి అయిపోయింది. ఓకే, సో అది దీని మీనింగ్. మళ్ళీ ఒక్కసారి చెప్తాను. కార్యములు, కార్యాణి, ఉద్యమేన ప్రయత్నేన, హి కదా నూనం సిద్ధ్యంతి సిద్ధిస్తాయి, ఆర్ దాని వల్ల మాత్రమే అని కూడా తీసుకోవచ్చు, హీకి అర్థం. సిద్ధిస్తవి, మనోరథై మనోరథముల చేత, నా సిద్ధ్యంతి పూర్ణములు కావు, మృగములు అంటే జంతువులు, సుప్తస్య పడుకున్నటువంటి సింహము యొక్క ముఖము నందు, ముఖములోనికి అవి ప్రవేశించవు కదా అని చెప్తున్నారు. ఓకే, రైట్. ఇప్పుడు ప్రశ్న, ఇంకొక నిమిషం ఉంది. కార్యాణి కథం సిద్ధ్యంతి, ఎవరైనా పర్వాలేదు చెప్పచ్చు, అన్మ్యూట్ చేస్తాను. కార్యాణి ఉద్యమేన ఏవ సిద్ధ్యంతి. కరెక్ట్. రైట్. మృగాః కుత్ర న ప్రవిశంతి, ముఖేన ప్రవిశంతి. కస్య ముఖే, మృగాః సుప్తస్య సింహస్య ముఖే న ప్రవిశంతి. వెరీ గుడ్, వెరీ గుడ్. కంప్లీట్ చెప్పాలి. ఓకే, డాష్ కార్యాణి న సిద్ధ్యంతి. మనోరథైః కార్యాణి న సిద్ధ్యంతి. వెరీ గుడ్. మనోరథైః ఇది శబ్దస్య పద విశ్లేషణం వదత, దాని అంతము, దాని విభక్తి అన్ని చెప్పండి. మనోరథైః తృతీయ విభక్తి, బహువచనం, మనస్సు యొక్క కోరిక, మనహకి మనోరథ శబ్దాన్ని డైరెక్ట్ గా తీసుకోండి, ఇంకా లోపలికి పోకండి. ఓకే, మనోరథ బహువచనం, తృతీయ విభక్తి, అంతే. చేతన్ తోడంతో మనోరథముల చేత, అంతే. మనోరథేన మనః రథః ఇవ, మనోరథైః. మనోరథేన మనోరథాభ్యాం మనోరథైః. ఓకే, నేను అప్పటికి మీకు మనోరథ ఇంటర్నల్ కావాలంటే నేను చెప్తాను డీటెయిల్స్. ఒక్క నిమిషం ఆగండి. మనసః రథ ఇవ, మనః ఏవ రథో అత్ర ఇతివ.
అని చెప్తున్నారు. ఓకే, మనస్సే ఇక్కడ రథం వలె ఉన్నది దేనికైతే అది, లేదా మనస్సు యొక్క రథము వంటిది అని కానీ ఇచ్ఛ కోరిక అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ కార్యాణి ఇది శబ్దస్య కిం లింగం? నపుంసకలింగం. నపుంసకలింగం. వచనం బహువచనం. బహువచనం. నెక్స్ట్ సుప్తస్య ఇది కస్య విశేషణం? షష్ఠీ విభక్తి. సింహస్య విశేషణమస్తి. అంతే. కస్య సుప్తస్య సింహస్య ఆ. విశేషణం. విశేషం. అవునా? కాబట్టి ఇది ఇట్లా పరస్పరం అన్వయం చేసుకొని ఇంత చదువుకుందాం. ఇంతకంటే ఎక్కువ మనం డీప్ గా వెళ్ళొద్దు, ఎందుకంటే ఇది సరళ వాంగ్మయం కాబట్టి నేను ఇష్టపడను, మీకు అవసరం కూడా లేదు. ఓకే, సో సింపుల్ వి ఫస్ట్ తీసుకున్నాయి. ఒక 130 సుభాషితాలు ఉన్నాయి. ఇవన్నీ మనము ప్రతిరోజు ఒక 3 అట్లా మనం కవర్ చేయగలుగుతామని అనుకుంటున్నాను. 3 4 కవర్ చేసుకుంటూ వెళ్దాము. ఓకే, ఈ కోర్స్ అయ్యాక ఇంకోటి ప్రస్తుతానికి అయితే ఇది పద విభాగం. ఇంకేమైనా మీకు కావాలంటే అలంకారాలు ఏమన్నా నాకు తెలిస్తే చెప్తాను. నేను అలంకారాల మీద ఎక్కువగా వెళ్ళను, సాహిత్య విశేషాల మీద నేను ఎక్కువగా వెళ్ళను. దాని పద విభాగం, అన్వయము, ప్రతిపదార్థ తాత్పర్యాలు, ప్రశ్నలు ఇంత మటుకైతే తప్పకుండా ఉంటాయి. ఏదైనా కొంత విశ్లేషణ చేసుకుందాం. ఓకే, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యః శోమస్సు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. సర్వం శ్రీరామార్పణమస్తు. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. అండి. శుభమస్తు.